వందల వేల అనుభవాలు, సభలే కాదు, దేశాలే కాదు, రాష్ట్రాలు కాదు, అనేకం ఆయనతో నేను కలిసి తిరిగాను. ఇవాళ మహానుభావుడు పోయాడు. అన్న ఆయన ఒక్క ఫోన్ చేస్తే కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేసుకునే పరిస్థితి, మరి ఎందుకు ఇట్లా ఒక 2-3 రోజుల నుంచి జ్వరం వచ్చినా కానీ హాస్పిటల్కి వెళ్ళలేదండి? మొండోడు చెప్తే వినడు, ఎవరు చెప్తే వినడు. భార్య కాదు, కన్న తల్లి, దేవుడు చెప్పినా వినడు. తను ఏది అనుకుంటాడో అదే చేస్తాడు. అది ఆయన మనస్తత్వం, అది ఆయన దగ్గరగా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. అది ఆయన ట్యాబ్లెట్ తీసుకోమంటే వేసుకోడు, ఆయన హాస్పిటల్ పోమంటే పోడు. పుట్టి మొండోడు. తను చెప్పిందే మనం వినాలి, మనం చెప్పింది ఏది ఆయన వినడు. ఆ క్యారెక్టర్ అట్లాగే వస్తుంది. అది 30 ఏళ్ళ నుంచి చూస్తున్నాను కదా అలాంటి వాడు. కాబట్టి మనం ఇప్పుడు ఎట్లా చెప్పొస్తుంది ఆయన ఎందుకు పోలేదు, ఎందుకు చేయలేదు అంటే ఎట్లా చెప్పొస్తుంది? ఆయన పద్ధతి అది. సార్ ఇల్లు గురించి కూడా ఈ రోజుల్లో ఆయన ఒక్క మాట చెప్తే కానీ అందరూ ప్రభుత్వం అంతా దిగొస్తారు. అలాంటి వ్యక్తి ఈ వయసులో సొంత ఇల్లు కట్టుకోవాల్సిన పరిస్థితి, అంత సామాన్యమైన జీవితం, అంత మొండితనం ఏంటి సార్? ఇప్పుడు ఒక్కొక్క మనిషిలో ఒక ప్రవృత్తి, ఒక ప్రకృతి ఎలా ఉంటుందో మనం ఎలా చెప్పగలుగున్నాను. ఆయన అలా పెరిగినవాడు. ఆయన ఎవరికి భయపడ్డు, ఎవరి మాట వినడు. ఆయనకు రాజులైనా, చక్రవర్తులైనా, ప్రభుత్వాలైనా ఆయనకు లెక్కలేదు. ఆయనను గౌరవిస్తేనే ఆయన మాట్లాడతాడు, లేకపోతే పట్టించుకోడు ఆయన. అటువంటి ధిక్కారం ఉన్నటువంటి ఒక్కరిని చూశాను నేను, బమ్మెర పోతన. ఆ తర్వాత మళ్ళీ అందిస్తాడు. రాజులకు భయపడినోడు పోతన, ప్రభుత్వాలకు భయపడినోడు అందిస్త్రీ. అలాంటి మహానుభావుడు. కానీ ఆయన రాష్ట్రగీతం ఇవాళ రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు. రాష్ట్రగీతాన్ని అద్భుతంగా ఇవాళ ఆయన ప్రజలకు అంకితం చేసినాడు రేవంత్ రెడ్డి గారు. ఆయన ఎంతో సంతోషంగా ఉండాల్సిన సమయం. గొప్ప ఇల్లు కట్టుకుంటున్నాడు, పిల్లలు ఎదిగినారు, అందరూ సెటిల్ అయ్తున్న సంతోషం. ఈ 10 ఏళ్ళు ఆయన ఇంకొక 15, 20 ఏళ్ళు ఆయన ఆనందంగా గడపాల్సిన విషయం. కానీ ఏ నిమిషానికి ఏం జరుగునో ఎవరు ఊహించదు. భగవంతుని నిర్ణయం ప్రకారం పుడతాం, పోతాం. కానీ పుట్టి ఎక్కడో మారుమూలలో పుట్టి, చదువు లేక, బడికి లేక, ఆయనే ఒక విశ్వవిద్యాలయం, ఆయనే ఒక బడి, ఆయనే ఒక టీచర్, ఆయనే ఒక ఆచార్యుడు, ఫిలాసఫర్, గైడ్, తాత్వికుడు. ఆయనే అలా ఒంటరి సైన్యంలాగా, 1 మ్యాన్ ఆర్మీలాగా బతికినాడు. 1 మ్యాన్ ఆర్మీ లాగానే ఆయన వెళ్ళిపోయాడు. చదువులేని జ్ఞాని అంటారు, అంటే జ్ఞాని అంటారు. తత్వవేత్తకి అక్షరాలు అక్కర్లేదు. అయినా హృదయంలోనే సరస్వతి ఉంచుకున్న వాడికి వేరే బడి అవసరమా? నాలుక మీద సరస్వతీదేవిని దాచుకున్న వాడికి వేరే నల్లబల్ల మీద రాసేటువంటి సరస్వతి అవసరమా? లేదు. కొందరు అట్లా పుడతారు, కొందరు ఇట్లా వెళతారు. అది అందరికీ జరిగే పని కాదు. అది మనం కావాలనుకుంటే జరిగే పని కాదు, వద్దనుకుంటే పోయే పని కాదు. ఆయన అలా అనుకున్నట్టుగానే జీవించినాడు. ఆయన అనుకున్నాడో లేదో కానీ ఎవరికి చెప్పకుండా అకస్మాత్తుగా పోయాడు. మాయమైపోతున్నాడమ్మ అందశ్రీహే, మధ్యాహ్నమే మాయమైపోయినాడు. ఆయన సాయంకాలం దాకా ఉండాలి, సూర్యుడు పడమట అస్తమించే వరకు ఉండాలి. కానీ మధ్యాహ్నమే మాయమైపోయిండు సూర్యుడు. ఇదంత అన్యాయం. సూర్యుడు ఉదయించాలి, అస్తమించాలి. మధ్యాహ్నం చనిపోతే ఎట్లా? మధ్యాహ్నం సూర్యుడు లేకుంటే ఎట్లా? సరిగ్గా అదే జరిగింది తెలంగాణలో. తెలంగాణ తల్లి ఇవాళ పుత్రశోకంతో దుఃఖిస్తోంది. తనకు పాట రాసిన ఒక విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ దేశానికి జాతీయ గీతం రాస్తే, ఈ రవీంద్రనాథ్ ఠాగూర్, ఈ విశ్వకవి, తెలంగాణకు రాష్ట్రీయ గీతం రాసినటువంటి విశ్వకవి మా అందశ్రీ. అందశ్రీ అకాల మరణం, ఆయన హఠాత్తుగా చనిపోవడాన్ని సాహిత్య లోకం మొత్తం తీవ్ర దిగ్భ్రాంతులు మునిగిపోయిన పరిస్థితి. ఏం చెప్తారు సార్? చాలా బాధాకరంగా ఉన్నది. ఎందుకంటే వారితో సుదీర్ఘంగా 30 ఏళ్ల నుండి నాకు అనుబంధం ఉన్నది. వారు సాహితీవేత్తనే కాకుండా సమాజాన్ని యావత్తు ప్రభావితం చేసినటువంటి ఒక ఉద్యమ కవి. మానవత్వం తగ్గిపోతూ ఉంటే సమాజం ఎంత దిగజారిపోతుందో అని ఆయన రాసినటువంటి ఆ మానవత్వం మీద రాసిన పాట కావచ్చు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జయ జయ హే తెలంగాణ అన్నటువంటి పాట కావచ్చు, ఈ గీతాలన్నీ కూడా సమాజంలో చాలా ప్రభావితం చేసినాయి. తెలంగాణ రాష్ట్ర సాధనకు ఆ గీతం చాలా గొప్పగా పనిచేసింది. రాష్ట్ర సాధనలో తెలంగాణ ఉద్యమం ఎంత గొప్పదో అందశ్రీ గారు రాసినటువంటి ఆ గీతం కూడా అంత గొప్పది. అందుకోసమే ఆనాడు ఎక్కడ ఉద్యమం జరిగినా, ఏ కార్యక్రమం జరిగినా
ఆనాడు తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రజలు స్వచ్ఛందంగా పాడుకున్నటువంటి పాట. వందే మాతర గీతాన్ని స్వాతంత్ర సమరంలో ఏ విధంగా అయితే పాడుకున్నారో తెలంగాణ రాష్ట్ర సమరం, తెలంగాణ రాష్ట్ర సాధనలో అందశ్రీ గారి గీతాన్ని పాడుకున్నటువంటి సందర్భం మనం అందరం కూడా ప్రత్యక్షంగా అనుభవంలో చూసినటువంటిది. ఆయన పేదరికం నుండి కష్టాలు తెలిసి ఆయన జీవితం అంతా కూడా ఒక కష్టాల మయంగా పుట్టి పెరిగి ఆ కష్టాలు ఈ సమాజంలో ఉండకూడదు, పేదరికం పోవాలి, వివక్షత పోవాలి, అంటరానితనం పోవాలి, సమాజంలో అందరికీ సమానమైనటువంటి హక్కులు రావాలి, సామాజిక తెలంగాణ రావాలి అని చెప్పి పరితపించినటువంటి గొప్ప సామాజిక కవిగా మా అందరికీ తెలుసు ఉన్నాం. ఆయన గీతాన్ని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర గీతంగా స్వీకరించడం చాలా గొప్ప విషయం అయినప్పటికీ అందశ్రీ గారి యొక్క చిరస్మరణీయమైనటువంటి గుర్తింపుగా సూర్యచంద్రుడు ఉన్నంత వరకు తెలంగాణలో నిలబడే విధంగా ఒక గొప్ప సాహిత్య పురస్కారానికి అందశ్రీ గారి పేరు పెట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి నేను మనవి చేస్తూ ఉన్నా. అందశ్రీని మర్చిపోయే వ్యక్తి కాదు, హృదయాల్లో నిలిచేటటువంటి వ్యక్తి. తరాలు మారుతున్న కొద్దీ అందశ్రీ అనేటువంటి పేరు ఉండేదనేటువంటి విధంగా ఉండడం సబబు కాదు. కాబట్టి ఆయన నిరంతరం ప్రజల్లో మిగిలి ఉండాలంటే ఖచ్చితంగా ఒక అత్యున్నతమైనటువంటి పురస్కారాన్ని సృష్టించి ఆ పురస్కారానికి అందశ్రీ గారి పేరు పెట్టి అలాంటి ఒక గొప్ప సాహితీ దిగ్గజానికి ప్రతి ఏటా అవార్డు ఇచ్చేటటువంటి దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఆ విధంగానే వారి విగ్రహాన్ని వారి కుటుంబ సభ్యులు కావచ్చు, అభిమానులు కోరినటువంటి ప్రదేశంలో రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా వారి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రజాకవి, ఒక నిరాడంబరంగా బతికినటువంటి ఒక ప్రజాకవి 4 రోజుల నుంచి జ్వరం వచ్చినా కానీ హాస్పిటల్కి ఒక ఫోన్ కాల్ కొడితే కార్పొరేట్ స్థాయిలో హాస్పిటల్ వైద్యం పొందే సౌకర్యం ఉన్నా ఆయన అకాల మరణం చెందడాన్ని ఎట్లా చూస్తారు? ఇక ఏమో మరి తనకు ఏమనిపించిందో ఏమో, ఏం కాదనుకునే అభిప్రాయంలో ఉన్నాడేమో కానీ నిజంగా అది నష్టం చేసిండు తెలంగాణకు, యావత్ ప్రజలకు కూడా నష్టం చేసిందనే అనుకోవాలి. కొద్దిగా చూపించుకుంటే అయిపోతుండే, ఒక చిన్న ఫోన్ కాల్. ఏం గవర్నమెంట్ కూడా వాళ్ళతో సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి పెద్ద ఇబ్బంది కూడా ఏం ఉండకపోవు. కానీ ఒక మేజర్ వాయిస్, జనంకు సంబంధించిన మేజర్ వాయిస్ కోల్పోయినట్టే. అందశ్రీ అన్న గొంతు మూగబోవడం అనేది నిజంగా తెలంగాణకు చాలా పెద్ద తీరని లోటు, పేద ప్రజలకు చాలా అన్యాయం జరిగినట్టే. ఆయన సాహిత్య తీరును, ఆయన కవిత్వాన్ని ఎట్లా చూస్తారు? అంటే మిగతా కవులతో పోలిస్తే ఆయన కొంచెం ధిక్కార స్వరం ఉంటుంది, మొదటి నుంచి పేదల బలహీనతల బడుగుల పక్షాన ఉంటుంది కదా. అవును, వాస్తవంగా యాక్చువల్గా ఏంటంటే ఈజ్ ఎ మల్టీ ఫెసెటెడ్ పర్సనాలిటీ అనేది. ఒక ఈ రకమైన కవి అని చెప్పేటట్టు మాత్రం ఏం లేదు. తెలంగాణ స్ట్రగుల్లో, తెలంగాణ పోరాటంలో తెలంగాణ సమస్యలను అద్భుతంగా ప్రజలకు అందేటట్టుగా, రాజ్యాన్ని ప్రశ్నించేటట్టుగా భావాజాల వ్యాప్తిలో తన సాహిత్యము చాలా క్రియాశీలక పాత్ర పోసిందని చెప్పాలి. ఈ తెలంగాణ ఔన్నత్యాన్ని తారాస్థాయిలకు తీసుకుపోయి పెట్టినటువంటి వ్యక్తి తన సాహిత్యంలో దాంట్లో ఉన్నాయి. ఈవెన్ పోరాట పటిమ క్యాంపస్ సంబంధించినటువంటి ఈ చనిపోయినప్పుడు కావచ్చు, లాఠీచార్జ్ జరిగినప్పుడు కావచ్చు, అప్పుడు కూడా వాటిని తీసుకొని జైబోలో తెలంగాణ, గనగర్జల జడివాన అని, అంటే ఈ పదాలు కూడా అంటే బడులంటే తెలుగు అన్నటువంటి అందశ్రీ అన్న పదాలు అల్లిక ఎట్లా అంటే పండితుడు, ఎవరో పెద్ద గొప్ప పండితుడు, పెద్ద పిహెచ్డీలు చదివిన స్థాయిలో కూడా రాయలేనటువంటి పదాలు, మళ్ళీ సామాన్యునితో పాటు పండితులను కూడా ఆకర్షించి పండితులను కూడా పరవశింపజేసేటువంటి పదాలు అల్లిక అది ఆయనకే సొంతం ఆయనకు. సో అట్లా ఈవెన్ జయ జయ హే తెలంగాణ అయితే ఏ పల్లెలో ఎవరు కూడా చేతులెత్తి జై తెలంగాణ అననోడు లేడు ఆ పాటలు. తనతోటి ఏ మ్యూజిక్ అవసరం లేదు, ఎవరు అవసరం లేదు, ఏం లేదు. తను ఒక్కడు కంఠంతో ఇట్లా చేయి అడ్డం పెట్టి ఇట్లా వాడిందంటే చాలా అసలు జనం మొత్తం ఆ జై తెలంగాణ అనేది రాగానే అందరు చేతులెత్తి మొత్తం డ్రిల్ చేస్తున్నట్టుగా మొత్తం లేపి జై తెలంగాణ అనేది. సో అట్లా ఇది ఒక్కడే కాకుండా నేచర్ మీద కూడా చాలా అద్భుతమైన పాటలు. పోస్ట్ అదేమో గ్రామ దేవత, కొమ్మ చెక్కితే బొమ్మరా, కొలిసి మొక్కితే అమ్మరా, ఆదికే ఇది పాదురా, కాదంటే ఏది లేదురా, కన్న తల్లిని పరశురాముడు కాని కష్టాలు ఎన్ను పెట్ట అని. అది అంటే ఇండ్లల్లా లందలల్లా వచ్చినటువంటి దేవతల దాని గురించి కావచ్చు, పల్లె సీమలు పచ్చగుండా, ఊరువాడ సిరులు నిండా, ఏటిగడ్డం నీటిలో ఆ కట్టడాలకు కాపుతానై, అట్లా అంటే అని ఎల్లమ్మలు ఎట్లా పుట్టుకొచ్చిండ్రు వీళ్ళ దేవతల మీద. చెరువు కుంటలే కాదు బ్రతుకు తెరువు కోసం ఏది చేసిన మానవుల నమ్మకంలో మైసమ్మ పురుడు పోసుకున్నది అనేది. అంటే ఇట్లా వీటి మీద కావచ్చు, గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి దేవతల మీద రాసినటువంటి సాహిత్యం కావచ్చు, నేచర్ గురించి రాసినటువంటి పాటలు కావచ్చు, ఇటువంటి అసలు ఆయన
కలంకెళ్ళి ఆయన గుండెలకెళ్ళి వచ్చినటువంటి పాటలు చాలా అద్భుతం. జనం లోపల చాలా అద్భుతమైన ఇంపాక్ట్ పడేసినటువంటి సాహిత్యం అయితే వచ్చినాయి. ఇప్పుడు ఆయన ఆలోచనలు తర్వాత తరానికి తెలవాలంటే ప్రభుత్వం ఏం చేయాల్సిన అవసరం ఉంది? సాహిత్యం పరంగా ఏం చేస్తే బాగుంటుంది? ఆయన పేరు మీద ఒక డెఫినెట్గా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పెట్టాలి, పిహెచ్డీలో అవార్డు చేయాలి, స్కాలర్షిప్స్లో అనౌన్స్ చేయాలి. ఒక పెద్ద ఒక క్షేత్రం దేనికన్నా తన పేరు పెట్టాలి. తను ఇప్పటివరకు రాసినవి బయటికి రానటువంటి సాహిత్యాలు కూడా తను మొత్తం ప్రచింపజేసి వాటి మీద రీసెర్చ్ జరిగేటట్టుగా చూసి దానికి ఒక సపరేట్ బిల్డింగ్ కేటాయించి పెడితే అది భావితరాలకు అందుబాటులో ఉంటుంది. భావితరాలు కూడా వాటిని చూసుకొని ఇన్స్పైర్ అయ్యే పరిస్థితి ఉంటుంది.